హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంచి వెజిటేరియన్ హోటల్కి వెళ్తున్నాము. ఆ హోటల్ పేరు సరోవర్ మెస్. ఈ హోటల్లో ఫుడ్ చాలా 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 బాగుంటుందని చెప్పి బయట చాలా మంది అయితే నాకు చెప్పారు. ఆ చాలా మంది చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ హోటల్ ఎదురు చూస్తే చాలా బైకులు అయితే ఆగున్నాయి. అసలు ఇది పార్కింగా లేకపోతే హోటలా అనిపించింది అనమాట నాకైతే. లోపలికి వెళ్ళి 130 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకున్నాను. టోకెన్ తీసుకున్న తర్వాత లైన్లో నిల్చుందామని వెళ్ళాను. ఈ లైను పార్సల్ లైను అని చెప్పారు. అయితే నేను లోపలికి వెళ్ళాను. లోపల ఎక్కడ చూసినా సరే ఖాళీ అస్సలు లేదు. ఏ గదుల్లో చూసినా ఫుల్గా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ హోటల్లో రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంది. నవ్వుతా అక్కడ రిసీవ్ చేసుకొని భయ్య ఇక్కడ ఖాళీ లేదు, పైకి వెళ్ళండి, సెకండ్ ఫ్లోర్కి అని చెప్పారు. నేను పైకి వెళ్ళాను. పైన చూస్తే పైన కూడా ఖాళీ లేదు. ఇదేంటో మరి ఈ విచిత్రం నాకు అర్థం కాలేదు. జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నిల్చున్న తర్వాత నిదానంగా ఒకటమ్మటే ఒక సీటు ఖాళీ అవుతుంది అనమాట. ఖాళీ అవుతుంటే నేను వీడియో తీస్తుంటే కొంతమంది వడ్డిచ్చే కుర్రోళ్ళు అయితే ఇతను ఫుడ్ బ్లాగర్ అంట, యూట్యూబర్ అంట, ఫుడ్ బ్లాగర్ అంట, సీటు ఖాళీ చేయండి అని చెప్పేసి నాకు ఒక ఇస్తరాకేశారు. ఫ్రెండ్స్, మనకి 130 రూపాయల టోకెన్కి పప్పు, ములక్కాయ కూర, పులిహోర, అప్పడం, దొండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, పెరుగు, స్వీట్, పచ్చళ్ళు ఇచ్చారు. ఇది నెయ్యి కూడా వేశారు. మనం తినచొద్దాం అయినా ఒకసారి ఎలా ఉందనేది. ముందుగా పులిహోరతో మొదలు పెడదాం. శనగపప్పు కారంతో తిన్నాము. అసలు నెయ్యి వేసాడు, చాలా వేసాడు దీంట్లో. సూపర్. నెయ్యి అప్పడం నంచుకొని ఏంటంటే మామూలుగా ఉంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నిజంగానే ఇంతమంది జనం ఇక్కడికి వచ్చి తింటున్నారంటే టేస్ట్ బాగుందని. పులిహోర తిన్నాము, చాలా బాగుంది. తర్వాత శనగపప్పు చట్నీ తిన్నాము, శనగపప్పు కారం తిన్నాము, అది కూడా చాలా బాగుంది విత్ నెయ్యిలో. ఇప్పుడు పప్పు తింటున్నాం. పప్పు కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఇంట్లో చేసిన దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంది కూర, ములక్కాయ కూర. అరటికాయ ఫ్రైతో ట్రై చేద్దాం ఒకసారి. టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తా. అరటికాయ ఫ్రై సప్పగా ఉంది. ఇది అనుకున్న టేస్ట్ ఏం లేదు. సో మిగతా మాత్రం చాలా బాగున్నాయి. ఇది అయిపోతే రైస్ అయితే రైస్ కావాలా, కర్రీ కావాలా అడిగి కట్టున్నారు. మొహమాట పడకుండా అడగండి. రైస్ కానీ కర్రీ కానీ ఏ కూర అయినా సరే మొహమాట పడకుండా అడగండి. ఎంత కావాలంటే అంత పెడతాము, తినండి అని వడ్డిచ్చేవాళ్ళు అంటున్నారు. ఆ మాట చాలు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కూరలు మొత్తం తినేసాను. కూరలు మొత్తం చాలా టేస్ట్గా ఉన్నాయి, ఒక అరటికాయ తప్పితే. ఈ కూరలు మొత్తం తిన్న తర్వాత లాస్ట్లో ఈ గడ్డ పెరుగు వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ఇప్పుడు తినేద్దాం. మొత్తం పెరుగు మొత్తం వేసుకున్నాను. కలిపి
సో ఫ్రెండ్స్, పెరుగుతో కూడా మ్యూట్ చేశాను. నిజంగానే ఒక విందు ఇది. ఇంటి తరహా భోజనం నిజంగానే అలాగనే ఉంది. మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఫుడ్ అంతకంటే టేస్ట్గా ఉంది. చాలా బాగుంది నిజంగా. ఒకసారి వచ్చి ట్రై చేయవచ్చు మీరు కూడా. ఇంకో వీడియోలో ఇంకో హోటల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ చూద్దాం ఒకసారి. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ హోటల్లో టేస్ట్ ఆ హోటల్లో టేస్ట్ కొంచెం వేరియేషన్ ఏమన్నా సేమ్ ఒకేలాగా ఉందా అని మనం దాని గురించి మాట్లాడుకుందాము ఇంకో వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు పల్నాడు ప్రయాణం.